ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు కూడా ఉండేది. ఆ ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. తల్లి తండ్రి చనిపోవడంతో రాధమ్మ అతడు మనవరాల్ని మనవడిని తానే తల్లి తండ్రి అయి పెంచుతుంది. రాధమ్మ రోజు కూలి కోసం కూరగాయలు అమ్మి డబ్బులు సంపాదించి తన పిల్లలకు భోజనాలు పెట్టి వారిని మంచిగా చదివించుకుంటూ ఉండేది. ఒకరోజు రాధమ్మ తన మనవరాలు మనవడిని తన వెంట తన షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. షాప్ దగ్గరికి రాగానే అక్కడ ఒక ఆవిడ తన సంచి పట్టుకొని రాధమ్మ వైపు వచ్చి రాధమ్మతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటమ్మా అసలు ఇటువైపు రావట్లేదు? ఏమీ లేదు పిన్ని గారు, చాలా రోజుల తర్వాత ఇప్పుడే మేము ఊరు నుంచి వచ్చాం. అవునా తల్లి? అవును పిన్ని గారు, మీ వెనకాల నిల్చుంది మీ మనవడు మనవరాలే కదా? అవునమ్మా, నా మనవడు మనవరాలే. పేరు రఘు జానకి. నీ పేరే పెట్టుకున్నాంలే. పిన్ని గారు, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా, ఎందుకు ఆలోచిస్తున్నావు? చెప్పు. ఏమీ లేదు పిన్ని గారు, నాకు తెలిసిన ఒక మంచి స్కూల్ ఉంది. స్కూల్ ఏంటమ్మా? అసలు ఏం చెప్తున్నావు? మంచిగా చెప్పు. పిన్ని గారు, ఆ స్కూల్లో మీ వాళ్ళని వేసినట్లయితే మంచిగా చదువుకుంటారు. ఏ స్కూల్ అమ్మా? మనకు తెలిసిన వాళ్ళదే పిన్ని గారు. మీరు ఒకసారి ఆలోచించి ఏ విషయం అనేది నాకు ఫోన్ చేయండి. సరే అమ్మా, నీకు ఏ విషయం అనేది నేను కబురు చేసి చెప్తాను అని మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత రోజు రాధమ్మ తనంతట తాను ఆలోచించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. తన మనవడు మనవరాలి భవిష్యత్తు కోసం జానకి చెప్పినట్టు చేయాలి అని నిర్ణయించుకుంటుంది. ఇంతలోపు రఘు జానకి రాధమ్మ దగ్గరికి వస్తూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి పిల్లలు, మీరు వేరే స్కూల్కి వెళ్తున్నారు. వేరే స్కూల్ ఏంటి నానమ్మ? చెప్పండి. అవును నానమ్మ, వేరే స్కూల్ ఏంటి? ఇప్పుడు మేము బాగానే చదువుకుంటున్నాం కదా. అది కాదు బాబు, ఆంటీ గారు చెప్పారు కదా, మీరు విన్నారు కదా. కానీ నానమ్మ, మాకు నిన్ను విడిచి వెళ్ళాలని లేదు. అవును నానమ్మ, నిన్ను విడిచి మేము వెళ్ళము. సరేలే నానమ్మ, మేము వెళ్తాం. అవును నానమ్మ, మేము వెళ్తాం, అంతా మా గురించే కదా అని అనగానే రాధమ్మ రఘు జానకిని పెద్ద స్కూల్లో చేర్పిస్తుంది. వారితో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. అప్పుడప్పుడు నేను మిమ్మల్ని చూడడానికి వస్తాను, మీరు బెంగపడకండి అని ధైర్యాన్ని చెప్పి రఘు జానకిలను పెద్ద స్కూల్లోకి పంపిస్తుంది. ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తుంది. కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. రఘు జానకి ఇద్దరు కారులో కలిసి తన నానమ్మ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఉద్యోగం విడిచిపెట్టి ఎందుకు ఇలా వచ్చారురా? ఎందుకు వచ్చారు మీరు? నానమ్మ, నువ్వు మాతో ఉండడానికి నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాము. ఎక్కడికే? సరే తల్లి, నేను మీ వెంట వస్తాను, మీతో ఉంటాను. మంచిది నానమ్మ అని చెప్పి రఘు జానకి తన రాధమ్మను తమ ఇంటికి తీసుకువెళ్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.